నమస్తే, నా పేరు ప్రశాంతి. రాఖీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పొలం పిలుస్తుంది కార్యక్రమం ప్రారంభం. రైతులకు సూచనలు చేసిన జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు, ఎమ్మెల్యే చెదలవాడ. జొన్నలగడ్డ గ్రామంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం. ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే డాక్టర్ చెదలవాడ అరవింద బాబు సమక్షంలో. నకిరేకల్ అద్దంకి నార్కెట్పల్లి హైవేపై రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి. ప్రారంభించిన నర్సారావుపేట రూరల్ పోలీసులు. రీసర్వే ఎల్పీ నెంబర్లను రద్దు చేయాలని కోరుతూ ఎమ్మెల్యే డాక్టర్ చెదలవాడకు వినతి పత్రం అందజేసిన ప్రజా సంఘాల నాయకులు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దీక్షకు సంఘీభావంగా శాంతి పూజ. నర్సారావుపేటలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో. రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు షాట్ పుట్ పోటీలు. కేసానుపల్లి రహదారిలోని ఈశ్వర్ ఇంజనీరింగ్ కళాశాలలో. విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్. నర్సారావుపేటలోని జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా. పల్నాడు జిల్లా నర్సారావుపేట మండలం యల్లమంది గ్రామంలో పొలం పిలుస్తుంది అనే కార్యక్రమం ప్రారంభమైంది. ముఖ్య అతిథులుగా కలెక్టర్ అరుణ్ బాబు, ఎమ్మెల్యే చెదలవాడ అరవింద్ బాబు పాల్గొన్నారు. వ్యవసాయం అంకిత భావంతో ఆధునికతను జోడించి అధిక దిగుబడి రాబట్టాలని జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు రైతులకు సూచించారు. మన పెద్దలకు వ్యవసాయం పట్ల మక్కువ, అనుభవం ఉన్నందున వారి నుంచి ఇప్పటి తరాలు మెలకువలు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. గ్రామంలోని అనుభవం ఉన్న రైతులు తన పొలాన్నే కాకుండా ఇతర పొలాలు వేసిన రైతులకు సూచనలు ఇవ్వాలని కోరారు. ఈ పరిధిలో ఉన్న వ్యవసాయ అధికారుల ద్వారా పంటల గురించి తెలుసుకొని ఎమ్మెల్యే చెదలవాడ చెప్పారు. రైతు ఆనందంగా ఉండాలనే ధ్యేయంతో ప్రభుత్వం పొలం పిలుస్తుంది అనే కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా రైతులకు కావాల్సిన వ్యవసాయ పనిముట్లు, ట్రాక్టర్లు, పవర్ స్పేర్లు సబ్సిడీతో తక్కువ ధరలకు వ్యవసాయ శాఖ అందిస్తుంది. శాస్త్రవేత్తలు పరిశోధన ద్వారా తయారు చేసిన విత్తనాలను రైతుల పొలంలో ఉపయోగించి అధిక దిగుబడులు రాబట్టాలి. బయోమందులు అనేవి ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాం. వారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. రైతులు తయారు చేసుకోవచ్చు. నివారణ కూడా ఎఫెక్టివ్ గా ఉంటుంది. అవును, ఓన్గా చేసుకోవచ్చు. దీనికి ఒకటే మార్గం. మరి దీనికే మరి చంద్రబాబు నాయుడు గారు కానీ వ్యవసాయ అధికారులు, మరి అగ్రికల్చర్ మినిస్టర్ గారు కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ముఖ్యంగా వ్యవసాయం అంటే మక్కువ ఉండాలి, దాని మీద పెట్టుబడి తగ్గించుకోవాలి, గవర్నమెంట్ కూడా సబ్సిడీ ఇవ్వాలి. రైతులు పండించిన పంటకి గిట్టుబాటు ధర వస్తాయి కదా, రైతులకి వ్యవసాయం మీద మక్కువ పెరుగుతుంది. మరి ఇవన్నీ కూడా ఆలోచన చేసి తప్పనిసరిగా న్యాయం చేయాలి రైతులకి. ఎక్కడైతే రైతులు వ్యవసాయం కోసం మనం నిజంగా వ్యవసాయం చేస్తే మంచి దిగుబడులు సాధించవచ్చు. ఇవాళ మన వ్యవసాయం కూడా సైంటిఫిక్ గా చేస్తున్నాం. నువ్వు చెప్తున్నావు ప్రతిదీ ఈ పురుగు మందు, ఈ తెగులు వస్తే ఈ మందు కొట్టాలని. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వ్యవసాయ అధికారులు వాళ్ళకంటే కూడా ముందు రైతులే దీని గురించి ఆలోచన చేస్తున్నారు. మళ్ళీ గారు చెప్పినట్టుగా వ్యవసాయం అనేది మనకు అనుకున్నంత సులభమైన పని కాదు. సైంటిఫిక్ గా చాలా డెడికేటెడ్ గా చేయాల్సినటువంటి పని. ఏ టైంలో మనం మందులు వేయాలి, ఎన్నో రోజుల తర్వాత వేయాలి, ఎప్పుడు ఏం వేయాలి, ఇవన్నీ చూసుకుంటే ఇది పెద్ద సైన్స్. వాటి సైన్స్ అనేది మనకి చాలా కాలంగా, అంటే మన అనాదిగా సంవత్సరాలుగా చూసుకుంటే మన భారతదేశంలో వ్యవసాయ ఆధారితంగా ఉండేది ఎక్కువ. అలాగే మన రాష్ట్రం కూడా గతంలో వ్యవసాయ ఆధారంగా ఉండేది. సో వ్యవసాయంలో మన పెద్దలకి, మన పూర్వీకులకి చాలా నాలెడ్జ్ ఉంది. ఎమ్మెల్యే గారు చెప్పారు, చాలా విషయాలు చెప్పారు మనకి. సో మన ట్రెడిషనల్ గా ఉన్నటువంటి మన నాలెడ్జ్, పెద్దవారికి ఉన్నటువంటి నాలెడ్జ్ మనం నెక్స్ట్ జనరేషన్ కి పాస్ ఆన్ చేయాలి. ఇప్పుడు ఒక రైతు ఇందాక మా సైంటిస్ట్ గారు చెప్పకుండా అన్ని చెప్తా ఉన్నారు. సో ఆయన ఏంటంటే మిగతా వారికి కూడా సమాచారాన్ని ఆయన షేర్ చేసుకోవాలి, నాలెడ్జ్ని పంచుకోవాలి. అట్లా చేసినప్పుడు మాత్రం మనము సమగ్ర అభివృద్ధి సాధిస్తాం. ఇప్పుడు ఈ పొలం గురించి చెప్తుంటే, నాకు పొలం ఉందనుకోండి, నేను అక్కడనే మందు చల్లుకొని నేను అక్కడనే చేసుకుంటే సరిపోదు. నా పొలంలో ఉండేప్పుడు పక్క పొలం పెడుతుంది. సో ఊరంతా చేసినట్లయితే మనము దీన్ని పూర్తిగా నివారించడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే జిమ్మింగ్, స్పిన్నింగ్ మిల్స్ దాకా ఏం చర్యలు తీసుకోవాలి, ఇవన్నీ సైంటిస్ట్ గారు చాలా స్పష్టంగా చెప్పారు.
దీంతో పాటు ఈ కార్యక్రమం ఇంకా ఇతర అధికారులంతా ఉంటారు. నేను ఎమ్మెల్యే గారు వెళ్ళినా కూడా అధికారులు ఉంటారు. ఈ సందేహాలన్నీ కూడా వారు నివృత్తి చేస్తారు. సో ఇప్పుడు ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అసలు నర్సరావుపేట జొన్నలగడ్డ గ్రామంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. జొన్నలగడ్డ గ్రామంలో ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకున్న పార్లమెంట్ మెంబర్ లావు శ్రీకృష్ణదేవరాయలు అన్ని సమస్యలను పరిష్కరిస్తామని ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు హామీ ఇచ్చారు. జొన్నలగడ్డ గ్రామం నుండి రాజకీయ ప్రయాణం మొదలుపెట్టారని మీరంతా 5 ఏళ్లు కష్టపడి పనిచేశారు. అందువల్లే మీ కష్టాన్ని నేనెప్పుడూ మర్చిపోను, గుండెల్లో పెట్టుకుంటాను అని ఎమ్మెల్యే చెదలవాడ అరవింద్ బాబు అన్నారు. రాబోయే 4 నెలల్లో కులమతాలకు అతీతంగా మంచినీటి కుళాయిలు ప్రతి ఇంటికి అమర్చుతున్నట్లు టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి నల్లపాటి రాము తెలిపారు. జల్ జీవన్ మిషన్ ద్వారా మంచినీరు జొన్నలగడ్డ గ్రామానికి ఇచ్చేందుకు ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు ఎమ్మెల్యే అరవింద్ బాబు హామీ ఇచ్చారని నల్లపాడు అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు గోనుగుడ్ల కోటేశ్వరరావు, కపిలవై విజయ్ కుమార్, వినుకొండ మాజీ శాసనసభ్యులు మక్కెన మల్లికార్జునరావు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వర్షాలు 4 రోజులు మనం ఏం చేయలేకపోయాం. 3 నెలలు 40 రోజులు వర్షాలతో పోయింది. దాంట్లో ఈ పని చేసాం. నెక్స్ట్ వస్తే మీకు ఎండలు మాట్లాడగలిగే శక్తి వచ్చిందంటే మీ వల్లనే వచ్చింది. ఇక్కడ ఉన్న అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు కూడా కష్టాల్లో ఉన్నప్పుడు ఇక్కడ ఎక్కడే ఉన్నారు మా ఆడపడుతులు అందరూ కూడా బిడ్డలందరూ రాత్రి పగలు కూడా 5 ఏళ్లు నాకు వెన్నంటే ఉండి టీడీపీని గెలిపించుకోవడానికి పిల్లలందరూ కూడా ముఖ్యంగా మహిళలు అందరూ బయటకు వచ్చి 5 ఏళ్లు ప్రతిరోజు కార్యక్రమాలకు వచ్చేవాడు పాదయాత్రకి. మరి వైసీపీ ప్రభుత్వంలో జరిగిన దుర్మార్గాలు కూడా లెక్క చేయకుండా మరి బిడ్డలందరూ కూడా వచ్చి పార్టీకి అండగా ఉన్నారంటే మరి జొన్నలగడ్డ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు, అక్క చెల్లెలందరూ కూడా తెలుసు వచ్చి నమస్కారాలు తెలియజేస్తున్నారు. ఇవాళ ఈ విజయం మొత్తం కూడా మా ఆడబిడ్డలే, మా మహిళలది. రాష్ట్ర వ్యాప్తంగా మహిళలందరూ కూడా 52% మహిళలందరూ కూడా ఉమ్మడి ప్రభుత్వాన్ని గెలిపించారంటే ఈ ఘనత మొత్తం కూడా మహిళలందరినీ గుర్తుపెట్టుకోవాలి. కొద్దిగా గొడవ పెట్టుకుంటున్నాం. కేంద్ర మంత్రి గారితో కొద్ది గట్టిగా అడగటం వల్ల ఆయన కూడా ఇదేదో నిజంగానే ఇబ్బంది జరుగుతుంది అని చెప్పి ఆయన ఒకసారి పరీక్షించమని చెప్పారు. సరే, ఇప్పటికి ఒక 10 సార్లు ఏమో పోస్ట్పోన్ అయింది. మళ్ళీ ఈ రోజు కూడా ఇంకోసారి పోస్ట్పోన్ అయింది. అది టెండర్ ప్రాసెస్ ఇంకొక 4 రోజులు పోస్ట్పోన్ అయింది. మన ప్రయత్నం అయితే మనం చేద్దాం. మీరందరూ మీ అందరికీ ఇబ్బంది అది నాకు తెలుసు. మన ప్రయత్నం మనం చేద్దాం. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, దానికి కొన్ని రూల్స్, రెగ్యులేషన్స్ ఉంటాయి. దానిలో లోపడే నేను కూడా ప్రయత్నించగలను. మీకు తెలుసు, మిమ్మల్ని కూడా నేను ఎక్కడికి వెళ్ళినా, ఏ ఆఫీస్కి వెళ్ళినా మాక్సిమం మిమ్మల్ని కూడా నా వెంట పెట్టుకొని తీసుకెళ్ళాను. ఎందుకంటే మీకు కూడా అర్థం అవ్వాలి. దాంట్లో ఉండే లోటుపాటుగా దానిలో మనం చేయగలిగిందంత అనేది తప్పకుండా ప్రయత్నిద్దాం. మళ్ళీ ఈ రోజు ఏంటంటే మళ్ళీ ఒకసారి మాట్లాడటం జరిగింది. అయ్యా, ఇప్పటికో 10 సార్లు మీరు ట్రై చేశారు, 10 సార్లు మీరు ల్యాండ్ ఎక్విజిషన్ చేయలేకపోయారు. ఇంత పట్టుదలతో ఈ అలైన్మెంట్ మార్చొచ్చు కదని చెప్పి ఇందాక కూడా ఒకసారి మళ్ళీ మాట్లాడటం జరిగింది. అందరం కూడా గట్టిగా కోరుకున్నాం. మనకి ఏదైతే కావాలనుకుంటున్నామో అది జరుగుతుందని చెప్పి ప్రతి ఒక్కరు కూడా కోరుకున్నాం. అలాగే ఇందాక వచ్చినప్పుడు ఊరికి సంబంధించి ముఖ్యమైన సమస్యలు కూడా చెప్పింది రైల్వే అండర్ పాస్ గురించి చెప్పడం జరిగింది. రైల్వే అండర్ పాస్ అనేది పోయినసారి కూడా చెప్పిన ఎలక్షన్ ముందు వచ్చారు. ఒకసారి నాకు గుర్తుంది, అండర్ పాస్ వేస్తాం సార్, అలా ఆపండి అంటే సరే అప్పుడు చెప్పాను. కొద్ది రోజులు ఆపండి అన్నాను. సరే, పోస్ట్పోన్ అయింది. అన్ని మీకు ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అవ్వాలో వాటన్నింటినీ కూడా ఇక్కడే ఆపుతున్నారు. ఇది రాబోయే 4-5 నెలల కాలంలోనే మన గ్రామంలో ఉన్నటువంటి అన్ని కులాల వారికి, అన్ని మతాలకు అతీతంగా అందరికీ కూడా మంచినీటి కుళాయిని ఏర్పాటు చేయబోతా ఉన్నారు. అలాగే మన గ్రామంలో ఎక్కడైనా సైడ్ కాలువలు లేకపోయినా
వాళ్ళిద్దరు కూడా అధికారులకు చెప్పడం, ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు, అధికారులు కూడా మన గ్రామానికి వచ్చి ఎస్టిమేషన్ అన్ని కూడా తీసుకుని వాళ్ళు ఒక రిపోర్ట్ కూడా తయారు చేయబోతా ఉన్నారు. అలాగే ఎంపీ గారికి నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నా, మన గ్రామం తరఫున మన జొన్నలగడ్డ గ్రామం నుంచి కనపర్తి వెళ్ళేటటువంటి రోడ్డు ఏదైతే ఉందో ఆ రోడ్డుని తార్ రోడ్డుగా చేపించవలసిందిగా కేంద్ర నిధులతో ఆయన రిక్వెస్ట్ చేయడం జరిగింది. అలాగే ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. పల్నాడు జిల్లా నకరికల్ అద్దంకి నార్కెట్పల్లి హైవేపై గుర్తు తెలియని వాహనం ఢీకొని మంగళవారం తెల్లవారుజామున వ్యక్తి మృతి చెందాడు. మృతుడు నకరికల్కు చెందిన కల్లం రామయ్య అని పోలీసులు గుర్తించారు. మృతుడికి 2 పిల్లలు, భార్య, తల్లి ఉన్నారు. కూలి పని నిమిత్తం నకరికల్ గ్రామంలో హైవే దాటుతూ ఉండగా ఘటన జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభిస్తున్నట్లు నరసరావుపేట రూరల్ సిఐ రామకృష్ణ తెలిపారు. నరసరావుపేట ప్రజలకు నమస్కారం అండి. ఈ మధ్యకాలంలో రోడ్ యాక్సిడెంట్లు అనేది విపరీతంగా జరిగిపోతున్నాయి. ఎలా జరుగుతున్నాయి అంటే దానిలో అప్పటికి మా పోలీస్ నుంచి మేము కొంత చర్యలు చేస్తున్నాము. ఫైన్లు, చలానాలని కానీ ఫైన్లు కానీ ఇవన్నీ ఇంప్లిమెంట్ చేస్తున్నాము. కానీ ఈ ఎక్కడ ఇంత ఫైన్లు ఇన్ని చేస్తున్నా కూడా ఎక్కడా కూడా వీటిని కంట్రోల్ చేయలేని పరిస్థితి. ఎక్కువగా ఈ హైవేలో ఈ లారీలు ఈ మన సిటీ నుంచి కానీ పల్లెటూరు నుంచి అప్రోచ్ రోడ్ ఏదైతే ఎంటర్ అవుతారో ఆ ఎంటర్ అయిన తర్వాత ఈ స్పీడ్ లిమిట్ లేకుండా ఇష్టం వచ్చినట్టు అవగాహన లేకుండా ఎదురు రావటం, ఆపోజిట్ రోడ్లో నుంచి రావటం, మైనర్స్ డ్రైవింగ్ చేయటం, నెక్స్ట్ హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ చేయటం, ఈ విధంగా చేయటం వల్ల ఈ లారీలు వెళ్ళే వాళ్ళు కూడా ఓవర్ స్పీడ్గా వచ్చి వితౌట్ హార్న్ కానీ ఏం లేకుండా గుద్దటం జరుగుతుందండి. అవి కూడా లేట్ నైట్ కూడా ఎక్కువ జరుగుతున్నాయి ఈ మధ్య. ఇటువంటి నిరోధించాలంటే మీ పనులు ఏమైనా ఉన్నా కానీ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ తొందరగా ముగించుకొని మీ ఇళ్ళకి క్షేమంగా వెళ్ళాలని మా పోలీసు వాళ్ళు హెచ్చరికండి. అలాగే మీరు హెల్మెట్లు ధరించండి. ప్రతి ఒక్కళ్ళు కూడా వాహనాలు నడిపేటప్పుడు హెల్మెట్ ధరించండి. కనీసం హెల్మెట్ అన్నా ఉంటే తలకి దెబ్బ తగలదు, తల సేఫ్గా ఉంటే కొంతవరకు మిగతా పార్ట్స్ ఏం దెబ్బ తగిలినా మనం సర్వైవ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఆ హెల్మెట్లు కూడా మీరు నాసిరకం కొనొద్దండి. ఐఏసీ ఏదైతే ఉంటాయో బ్రాండ్ అయ్యే తీసుకోండి. అవి అయితే మనకి మంచి ప్రొటెక్షన్ ఇస్తారు. అవి స్టాండర్డ్ కాబట్టి అవి చేయగలని కోరుతున్నాం. అలాగే మీరు వచ్చేటప్పుడు ఆ బ్లైండ్ స్పాట్స్ ఉంటాయండి, బ్లాక్ స్పాట్స్ ఉంటాయి, బ్లైండ్ కర్వ్స్ ఉంటాయి. అవన్నీ కొంతమంది అంటే లేట్ నైట్లో తెలియక ఆ బ్లైండ్ కర్వ్లో తిరపలేక నేరుగా వెళ్ళిపోయి చాలాలో పడిపోయి యాక్సిడెంట్ జరుగుతున్నాయి. అక్కడ ప్రాణ నష్టం బాగా జరుగుతుంది. ఒక రోడ్ యాక్సిడెంట్ వల్ల కేవలం అతనికే కాదండి, ఆ రోడ్ యాక్సిడెంట్ వల్ల 2-3 ఫ్యామిలీలు కూడా దానివల్ల ఇబ్బంది పడుతుంటారు. ఎదుటి మనిషి ఫ్యామిలీ, వాడు వెనక్కి కూర్చున్నవాడు ఫ్యామిలీ, ఈ లారీలు కానీ కార్లు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫ్యామిలీస్, ఇంతమంది కూడా చాలా ఇబ్బంది పడుతుంటారు. దీనిలో కూడా ప్రజలు కూడా మాకు ఎంత సహకరిస్తే మేము ప్రజలకు అంత సహకరిస్తాము. మా ఎస్పీ గారు మాత్రం ఈ రోడ్ యాక్సిడెంట్ల మీద చాలా తీవ్రంగా కృషి చేస్తున్నారు. మేము కూడా దాని మీద స్టాప్ బోర్డ్స్ పెట్టడం, ఈ స్పీడ్ బ్రేకర్లు పెట్టడం, అలాగే సైన్ బోర్డ్స్ కూడా తయారు చేస్తున్నామండి. వీలైన ఒక వారం 10 రోజుల్లో మేము అవన్నీ పెడతాము. మీకు ఎక్కడైతే మీకు బ్లాక్ స్పాట్స్ ఉన్నాయో ఆ ఏరియాలో సైన్ బోర్డ్స్ కూడా పెడతామండి. మీరు అవన్నీ గమనించుకొని జాగ్రత్తగా వాహనాలు నడపాలని మా పోలీస్ శాఖ తరఫున మేము కోరుతున్నామండి. నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబును మంగళవారం ప్రజా సంఘాల నాయకులు కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ అరవింద్ బాబు మాట్లాడుతూ రీసర్వే ఎల్పీ నెంబర్లు రద్దు చేయడం కోసం తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, త్వరలో రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ జగన్ ఫోటోతో ఉన్న పాస్ పుస్తకాలను రద్దు చేశామని గుర్తు చేశారు. ఈ సందర్భంగా పీడీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు వై వెంకటేశ్వరరావు మాట్లాడుతూ జొన్నలగడ్డ సర్వేయర్ బి రామాంజనేయులు అక్రమాలకు పాల్పడ్డారని, అతనిపై చర్యలు తీసుకోవాలని కోరారు. రాష్ట్రంలో ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేయడంతో రైతుల సమస్యలు ఏమీ పరిష్కారం కాలేదని తెలిపారు. ఈ కార్యక్రమంలో పీడీఎం నాయకులు నల్లపాటి రామారావు, బీసీ నాయకులు బాదుగున్నెల శ్రీనివాసరావు, పీడీఎం జిల్లా కార్యదర్శి జి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. మిత్రులారా, గత ప్రభుత్వం
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, భూ రీసర్వే, ఎల్పీ నెంబర్లు వీటి ద్వారా రైతులు పెద్ద ఎత్తున నష్టపోయారు. కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసింది. అలాగే మాజీ ముఖ్యమంత్రి పేరుతో ఉన్నటువంటి పాస్ పుస్తకాలు రద్దు చేశారు. అంతటితో ఈ సమస్య పరిష్కారం కాలేదు. రీసర్వేలు అనేక అక్రమాలు జరిగి ఉన్నాయి. అలాగే ఎల్పీ నెంబర్ల పేరుతో కూడా 40 సెంట్లు ఉన్న వాళ్ళకి 35 సెంట్లు, ఎకరం ఉన్న వాళ్ళకి అరెకరం ఇలా పడ్డ పరిస్థితి కూడా ఉంది. నల్లపాటి రామారావు గారు పక్కనే జొన్నలగడ్డ, వీళ్ళకి దాదాపు 13 సెంట్లు దక్కింది. అలాగే అనేక ప్రాంతాల్లో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగినాయి. ఇక్కడ జొన్నలగడ్డలో అయితే సర్వేలు రామాంజనేయులు అతను అయితే ఏంటి ఇలా 13 సెంట్లు తగ్గినాయి అని చెప్పేసి మాట్లాడితే ఇది ఇంతేను, నేను చేసేది ఏమీ లేదు అని చెప్పేసి మాట్లాడాడు. మరి రైతు సోదరులు కానీ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా మరి ఎంతో ఇబ్బందులు పడి భయపడిపోయిన రోజులు అవి. ల్యాండ్ టైటిల్ యాక్ట్ని ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టారో మరి ఉమ్మడి ప్రభుత్వం ఉమ్మడి కూటమి ఏర్పడిన తర్వాత ల్యాండ్ టైటిల్ యాక్ట్ని రద్దు చేయడం జరిగింది. అదేవిధంగా రీసర్వే కూడా ఏదైతే జరిగిందో ఇంతకుముందు దాన్ని అక్కడే ఆపాలని చెప్పి మరి ప్రజల తరఫున ప్రజా సంఘ నాయకులు మరి ఉమ్మడి ప్రభుత్వం కూడా కోరుతూ ఉంది. అదేవిధంగా ఇవాళ రీసర్వేలో ఏదైతే నష్టాలు జరిగినాయో ఆ లోకల్గా ఉన్న ఎంఆర్ఓలు కానీ వీళ్ళందరూ కూడా మరి ప్రజలకు న్యాయం చేయడానికి మరి పూనుకోవాలని చెప్పి మీడియా ముఖ్యంగా తెలియజేస్తూ మరి ప్రజా సంఘ నాయకులు కానీ అదేవిధంగా రాష్ట్ర నాయకులు అందరూ కూడా ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేసేదాకా నిద్రపోలేదు కాబట్టి వారందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి మరి ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తిరుమల లడ్డు అపవిత్రం అయినందున ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేపట్టిన దీక్షకు సంఘీభావంగా నరసరావుపేటలో జనసేన పార్టీ రాష్ట్ర ప్రోగ్రాం కమిటీ కార్యదర్శి వీరవల్లి వంశీ శాంతి పూజ చేశారు. నరసరావుపేట శ్రీ అయ్యప్ప స్వామి దేవస్థానం సమీపంలో గల వెంకటేశ్వర స్వామి ఆలయంలో మంగళవారం పూజలు జరిగాయి. ఈ సందర్భంగా ఆలయంలో జరిగిన పూజా కార్యక్రమాలకు ఎమ్మెల్యే డాక్టర్ చెదలవాడ అరవింద్ బాబు హాజరయ్యారు. జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఓం నమో వెంకటేశాయ. మరి వెంకటేశ్వర భక్తులందరూ కూడా స్వామివారి ఆశీస్సులు తెలియజేస్తూ ఇక్కడ నర్సాపేట, బరంపేట, రుద్రదేవి భూదేవి వెంకటేశ్వర సమేత వెంకటేశ్వర గుడిలో ఇవాళ సంప్రోక్షణ జరుగుతుంది. అదేవిధంగా శాంతి హోమం, ప్రాయశ్చిత్త కార్యక్రమం కూడా జరుగుతుంది. ఏదైతే ఆ దేవదేవుడికి జరిగిన అన్యాయం, దుర్మార్గం అనేది మరి అందరూ కూడా పారదోలటానికి ఈ వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అన్యాయాన్ని, లడ్డులో మరి ఏదైతే నాణ్యత లేదో దాన్ని బయటపెట్టడం జరిగింది. మరి ఇటువంటి కార్యక్రమాల్లో ఆ దేవదేవుడు జరిగిన అన్యాయాన్ని భరించలేక భక్తులందరూ కూడా వాళ్ళ శాంతి హోమం, ప్రాయశ్చిత్త కార్యక్రమం, సంప్రోక్షణ చేయడానికి ముందు రావడం జరిగింది. ఇటువంటి కార్యక్రమంలో వెంకటేశ్వర భక్తులందరూ కూడా ఇవాళ ఈ స్వయంభూ వెంకటేశ్వర గుళ్ళు అందరూ కూడా ప్రాయశ్చిత్త కార్యక్రమం చేయడం జరుగుతుంది. రోటరీ ఇంటర్నేషనల్ క్లబ్ ఆధ్వర్యంలో యువతను ఆటల్లో ప్రోత్సహించాలనే ఉద్దేశంతో మంగళవారం పలు రకాల ఆటల పోటీలు నిర్వహించారు. ఈశ్వర్ ఇంజనీరింగ్ కళాశాల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ కరీం మాట్లాడుతూ విద్యార్థులు ఆటల పోటీలతో పాటు చదువుల్లో కూడా రాణించాలన్నారు. ఈశ్వర్ ఇంజనీరింగ్ కళాశాల అధ్యాపకులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. రోటరీ క్లబ్ ఆఫ్ నర్సరావుపేట యువజనోత్సవాల్లో భాగంగా నిన్న 200 మీటర్స్ రన్నింగ్ రేస్ మా ఈశ్వర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో నిర్వహించాము. ఈరోజు షార్ట్ పుట్ నిర్వహిస్తున్నాము. దీనికి ఎంఐఎం కళాశాల, వాగ్దేవి కళాశాల మరియు మున్సిపల్ హై స్కూల్
పిల్లలు ప్లస్ మా ఈశ్వర్ కాలేజ్ పిల్లలు వీళ్ళందరూ కూడా ఈరోజు చక్కగా పార్టిసిపేట్ చేసి చాలా ఉత్సాహంగా ఈ పోటీలో పాల్గొనడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలని మా నర్సరావుపేట రోటరీ క్లబ్ ఆఫ్ నర్సరావుపేట వాళ్ళు నిర్వహించడం చాలా గర్వకారంగా ఉంది. సో ఇటువంటి పార్టిసిపేట్ చేసిన విద్యార్థులందరికీ మా రోటరీ క్లబ్ ఆఫ్ నర్సరావుపేట తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాంటి కార్యక్రమాలు నిర్వహించిన సహకరించిన మా ప్రెసిడెంట్ గారికి, సెక్రటరీ గారికి, ట్రెజరీ గారికి, మా గవర్నర్ గారికి అందరికీ మా ఈశ్వర్ కాలేజ్ ఆఫ్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. విద్యారంగంలో ఉన్న సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కన్వీనర్ కోట సాయి కుమార్ డిమాండ్ చేశారు. మంగళవారం నరసరావుపేటలోని కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. అనంతరం సాయి కుమార్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చిన తరువాత ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేస్తామని హామీ ఇచ్చి నేడు విద్యారంగాన్ని విస్మరించడం దుర్మార్గమని అన్నారు. రాష్ట్రంలో 100 రోజులు అయినా విద్యారంగంలో ఉన్న సమస్యలను పరిష్కరించడం లేదని విమర్శించారు. రాష్ట్రంలో డిగ్రీ కళాశాలలో మేజర్ మైనర్ విధానాన్ని రద్దు చేయాలని, ఈ విధానం వల్ల విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు. ఆన్లైన్ అడ్మిషన్ ప్రక్రియను వెంటనే ఆపాలని డిమాండ్ చేశారు. ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు డి అమూల్య, రోహిత్, షాదుల్లా తదితరులు ధర్నాలో పాల్గొన్నారు. రాష్ట్ర విద్యారంగ సమస్యల పరిష్కారానికై ఈరోజు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా రాయబారం కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలో ఉన్న పెండింగ్లో ఉన్న మెస్ ఛార్జెస్, అలానే విద్యా దీవెన, వసతి దీవెన రిలీజ్ చేయాలని, అలానే జీవో నెంబర్ 77 రద్దు చేసి పీజీ విద్యార్థులకు విద్యా దీవెన, వసతి దీవెన కల్పించాలని, యూనివర్సిటీలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేయాలి అని రాష్ట్రంలో ఉన్న విద్యారంగం సమస్యలపై గలమెత్తుతూ ఈరోజు కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారు సానుకూలంగా స్పందించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. గుంటూరు జిల్లాలో ఉద్యోగాల పేరుతో గరానా మోసం చేసిన చిలకలూరిపేటకు చెందిన గుంజె శ్రీనివాసరావుపై చర్యలకు డిమాండ్ చేసిన బాధితులు దక్షిణ మధ్య రైల్వే, జిల్లా కోర్టు, హైకోర్టులలో ఉద్యోగాలు ఇప్పిస్తారని 10 మంది వద్ద నుండి ₹1 కోటి వరకు వసూలు చేసినట్లు బాధితులు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఫేక్ అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చి నకిలీ వ్యక్తుల ద్వారా పోలీస్ ఎంక్వైరీ కూడా నిర్వహించాడని బాధితులు వాపోయారు. వెంటనే నిందితుడిని అరెస్టు చేసి తమకు న్యాయం చేయాలని తమకు విజ్ఞప్తి చేశారు. పేరు సుజాత. గుంజి శ్రీనివాస్ అనే వ్యక్తి నాకు హైకోర్టులో జాబ్ ఇప్పిస్తానని 9 lakhs తీసుకున్నారు. నాతో పాటు 10 మంది దాకా మోసపోయారు. ₹1 కోటి దాకా తను మోసం చేయడం జరిగింది. ఇప్పుడు ఎస్పీ గారిని కలిసి మా న్యాయం చేయమని కోరడానికి వచ్చాము. మేము ఎకరం పొలం అమ్మి కట్టాము. అప్పటికి మేము కట్టమని చెప్తే జాబ్ వచ్చేసింది, ఆటో కాపీ వచ్చేసింది, చివరికి మీరే కోల్పోతారు అని చెప్పి మమ్మల్ని ఇంటికి వచ్చి మా దగ్గర కూర్చొని మరి మమ్మల్ని నచ్చ చెప్పి మా దగ్గర డబ్బులు తీసుకోవడం జరిగింది. ఎట్లా ఇచ్చారు? అమౌంట్ ఎలా ఇచ్చారు? మేము ఫోన్ పే ద్వారా, మా దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి. ఫోన్ పే ద్వారా కొంత అమౌంట్ ఫోన్ పే ద్వారా అకౌంట్ల ద్వారా తను పెట్టిన నెంబర్లకు అన్ని పంపించాము. మిగతావి తను క్యాష్ తీసుకున్నారు చేతులు. మేము ఒకసారి నేను మా అత్తగారి టార్చర్ భరించలేక నేను మా వారు మా ఆయన నన్ను అందరూ కొడుతుంటే ఇంత డబ్బులు కట్టించామని పొలం అన్ని అమ్ముకొని కట్టినాను. కట్టిన తర్వాత వాళ్ళ టార్చర్ భరించలేక ఆయన నేను పిలిచాను మా ఇంటికి. పిలిచి అంకుల్ నాకు వద్దు, జాబ్ వద్దు, ఏమొద్దు, మేము కట్టిన డబ్బులు మాకు ఇచ్చేయండి అని అడిగాము. అప్పటికి తను స్పందించగా మా ఇంటికి ఒకసారి వచ్చారు. తన కొడుకు కూడా కట్టాము అది ఇది అని అన్నారు. అయినా మాకు వద్దు, మీకు కట్టించుకుంది మీరే వేరే వాళ్ళు కట్టించుకోండి, మాకు అవసరం లేదు, వద్దు అని అన్నాము. అయినా వినలేదు. అప్పటికి తను వచ్చి మా ఇంటికి వచ్చి మేము అడిగినా తను నువ్వు లంబడదానివి, అది ఇది ఎక్కడ చూసుకో చెప్పుకో, నా దగ్గర లాయర్లు ఉన్నారు. పెదకూరపాడు నియోజకవర్గ పరిధిలోని అమరావతి పట్టణంలో మంగళవారం ర్యాలీ నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో అత్యంత పరమ పవిత్రమైన లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి, ఇతర పదార్థాలు కల్తీ చేసి హిందువుల మనోభావాలను దెబ్బతీశారు. ఈ వ్యవహారంలో హిందువుల మనోభావాలను దెబ్బతీసేందుకు కుట్ర జరిగిందని, యావత్ హిందూ సమాజం లడ్డూ ప్రసాదాన్ని అపవిత్రం చేసిన వారిని వెంటనే శిక్షించాలని డిమాండ్ చేశారు. అమరావతి ప్రధాన వీధిలో నిరసన ర్యాలీ చేపట్టారు. తిరుమల పవిత్రతను కాపాడాలి, లడ్డూ ప్రసాదాన్ని కల్తీ చేసిన వారిని కఠినంగా శిక్షించాలి అంటూ నినదిస్తూ నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో కోల వెంకటేశ్వరరావు, కౌశిక ప్రసాద్, మధ్య దాత్రి నారాయణ, చేగు రాము, వాకా అఖిల్ హిందువులు పెద్ద ఎత్తున
ప్రపంచ దేశాలన్నింటికీ ఎంతో పరమ పవిత్రమైనటువంటి భూమి మన తిరుమల తిరుపతి ఏడుకొండలు. ఈ ఏడుకొండలను దర్శించడానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఎంతోమంది స్వామివారి భక్తులు కొన్ని వందల కిలోమీటర్లు ఎన్నో కష్టాలు ఏడ్చి తిరుమల చేరుకొని తిరుమలకు వచ్చిన తర్వాత కూడా కొన్ని గంటల సేపు ఎండనక వాననక రయ్యనక పగలనక ఎన్నో కష్టాలు పడి ఆ ప్రత్యక్ష దైవం స్వామివారిని దర్శించుకొని వారి మనసులో ఉన్నటువంటి బాధను మొత్తం కూడా భగవంతుడికి చెప్పుకొని. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే రాకీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.